గతంలో ఓ సినిమా రిలీజ్ అయిన ఎన్నో రోజుల తర్వాత టీవీలో టెలికాస్ట్ అయ్యేది. కానీ ఓటీటీల హవా పెరిగిన తర్వాత సీన్ మారిపోయింది. సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ప్రతి సినిమా డిజిటల్లో అందుబాటులోకి వచ్చేస్తోంది. అదే ఫ్లాప్ సినిమా అయితే నెల తిరగకుండానే డిజిటల్ ఆడియన్స్ను పలకరిస్తోంది. దీంతో థియేట్రికల్ బిజినెస్ మీద గట్టిగానే ఎఫెక్ట్ పడుతుందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. రీసెంట్ టైమ్స్ లో ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాలకు కూడా షాక్ ఇచ్చిన బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ భారతీయుడు 2. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మినిమం బజ్ కూడా క్రియేట్ చేయలేకపోయింది. దీంతో వారంలోపే ఈ సినిమా థియేట్రికల్ రన్ క్లోజ్ అయింది. దీంతో నష్టాలను కవర్ చేసుకోవాలనుకున్న మేకర్స్ భారతీయుడు 2 మూవీని నెలలోపే ఓటీటీకి ఇచ్చేశారు. ఇండిపెండెన్స్ డే కానుగ్గా ఆడియన్స్ ముందుకొచ్చిన డబుల్ స్మార్ట్ కూడా నెలలోపే డిజిటల్లో రిలీజ్ అయింది. ఈ స్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కావడంతో డబుల్ స్మార్ట్ మీద భారీ హైప్ క్రియేట్ అయింది. కానీ సీక్వెల్ ఆ రేంజ్ అందుకోవడంలో ఫెయిల్ అయింది. అందుకే ఈ సినిమాను 20 రోజులు దాటిన వెంటనే ఓటీటీలో రిలీజ్ చేశారు. డబుల్ స్మార్ట్ తో పాటు రిలీజ్ అయిన మరో మూవీ మిస్టర్ బచ్చన్. రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాకు కూడా డిజాస్టర్ టాక్ వచ్చింది. అందుకే ఈ మూవీని కూడా నెలలోపే ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఫిక్స్ అయ్యారు. సెప్టెంబర్ 12న మిస్టర్ బచ్చన్ డిజిటల్లో రిలీజ్ కానుంది. ఇలా ఫ్లాప్ సినిమాలు నెలలోపే ఓటీటీకి వచ్చేస్తుండటంతో థియేట్రికల్ మార్కెట్ మీద మరింత ప్రభావం పడుతుందంటున్నారు ఇండస్ట్రీ జనాలు.